అయితే సార్ మనం దీంతో పాటుగా ఒక 5 నిమిషాలు టైం తీసుకొని ప్రజలు అంటే మన వీడియో చూసిన ప్రజలు మిమ్మల్ని రకరకాల క్వశ్చన్స్ అడిగారు, రకరకాల మాటలు అన్నారు. ఒక్కసారి కొన్నింటిని మనం చూద్దాం సార్ ఒకసారి, ఎందుకంటే వాళ్ళకు కూడా మనం సమాధానం చెప్పాలి. కరెక్ట్. ఒక్కసారి అది కూడా మనం మాట్లాడదాం సార్. ఒక 2 minutes కొన్నే చదువుతాను కామెంట్స్, అన్ని టైం సరిపోదు మనకి. సో దీంట్లో ఏమంటున్నారంటే అన్పార్లమెంటరీ పదాలు నేను చెప్పట్లేదు. పర్లేదు చెప్పండి, నేనేం ఫీల్ గాను. ఆయన ఎంత నెగిటివ్గా అయితే మంచిదనాన్ని తక్కువ దూరం పోద్ది, నెగిటివ్ ఎక్కువ దూరం పోద్ది. కాబట్టి నో ప్రాబ్లం, ఐ నెవర్ ఫీల్, ఐ విల్ బి వెరీ హ్యాపీ. సరే సార్. ఈయనెవరో కందుకూరి నవీన్ అంట. సో ఈయన ఏమంటాడంటే, అరే లుచ్చా, డాక్టర్ విశారదన్ సార్కి ఉన్న కమిట్మెంట్ నీకు 0% లేదు, నువ్వు నోరు మూసుకో వర్స్ట్ ఫెలో అంటాడు. అవును. ఓకే. ఇంకోటి ఏమంటారంటే, అరే వెధవ, కామెంట్స్ పెట్టే వెధవల్లారా, బీసీ ఉద్యమాన్ని బర్నింగ్ చేసినే తీన్మార్ మల్లన్న, ఇది జగమరిగిన సత్యం, పక్కా ప్లానింగ్, తీన్మార్ మల్లన్న పంపిన వ్యక్తిని అర్థమవుతుంది అని చెప్తున్నారు సార్. సో వీళ్ళు ఏమంటున్నారంటే, నీ ఆలోచన మొత్తం అమ్ముడు పోయినట్లుగా మాట్లాడుతున్నావు, విశారదన్ గారిని విమర్శించడం నీ పద్ధతి సరికాదు, నువ్వు సపోర్ట్గా ఉండకపోయినా పర్లేదు కానీ ఇలాంటి బ్రోకర్గా వ్యవహరించింది చాలు, తీన్మార్ మల్లన్న కొమ్ము కాస్తూ తీన్మార్ మల్లన్న తరపున మాట్లాడుతున్నాను మీరంతా అని చెప్పి. సాయి గారు పాయింట్ నెంబర్ 1, అసలు తీన్మార్ మల్లన్నని నా జీవితంలో ఏనాడు కలవలేదు. మన ఇద్దరం ఎంత డిస్టెన్స్లో ఉన్నప్పుడు అంత దూరంలో కూడా నేను చూడలేదు. ఓకే. నా నోటి వెంట అబద్ధాలు రావు, తప్పుడు రాదు, హ్యూమిలియేషన్ ఎవరిని చేయండి నేను. నాకు అందులో తెలిసిన ఒకతను గాంధీనగరు, ఎవరు మన ఒట్టిజానయ్య తెలుసు. 2010 నేషనల్ హైవే ఉద్యమంలో ఆయన కలిసిండు అప్పుడు. అసలు ఆ గ్రూప్లో ఎవ్వరు తెలియదండి నాకు. ఎస్, నువ్వు లుచ్చా అంటున్నావు కదా, నేను నిన్ను ఆహ్వానిస్తున్నా. నేను వీళ్ళది ఎవరిది ఈ యొక్క కొమ్ము కాస్తున్నా అని అంటున్నావు కదా, నువ్వు కాస్తా కొమ్ము అంటే తీన్మార్ మల్లన్న బీసీ కాదా, జాజుల సీన్ బీసీ కాదా, నా వర్గం అండి వాళ్ళు, నా వర్గం వాళ్ళు. అంటే వాళ్ళని నేను భుజాన వేసుకొని పీర్లను మూసినట్టు నేనేం మొయ్యను. మీరు చేసేటటువంటి తప్పుడు అవి మొత్తం కూడా 100% అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయ్యా ఉన్నాయి సార్. ఇదిగో ఇంకోటి కూడా ఎవరో పెడుతున్నారు, మీరిద్దరు నన్ను కూడా కలిపేశారు దీంట్లో. సో మీరిద్దరు ఎవరి కొమ్ము కాస్తున్నారో అర్థమవుతుంది. బీసీలకు రాష్ట్ర బడ్జెట్లో వాటాలు కావాలని 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలను చైతన్యం చేయడానికి గల కారణం డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు. ఆనాడు అంబేద్కర్ గారు ఆర్టికల్ 340 ప్రకారం మండల కమిషన్ వేసుకొని రిజర్వేషన్ చేసుకోవచ్చు అని చెప్పారు. అంబేద్కర్ ఎవరో మీరు మర్చిపోతున్నారు. ఇంకోటి మీకు ఇతనికి ఎస్సీ అంటే అంబేద్కర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మా గుండెల్లో నిండుగా నిలుపుకున్నాం, మాకు ఇవ్వకపోయినా కూడా. ఇక్కడ ఒక కొత్త కాన్స్పిరసీ మొదలైంది, అది ఎట్లనో చెప్తాయినండి. అంబేద్కర్ గారు వాస్తవం ఎస్సీ ఎస్టీస్ అప్పుడు ఉన్న దుర్భరమైనటువంటి పరిస్థితులలో వాళ్ళకి ఇచ్చారు. ఇంకా 100 సంవత్సరాలకైనా అంబేద్కర్ ఎస్సీ ఎస్టీస్కి దేవుడే. హిందూ కోడ్ అండి, ఆయన ప్రధాన ఎజెండా హిందూ కోడ్. కులవర్గం ఉండకూడదు అనేది ప్రధానమైనటువంటి హిందూ కోడ్. ఇవాళ అది మాట్లాడకుండా బీసీలకి ఇస్తామంటే వాళ్ళే రాలేదని డైవర్షన్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అంబేద్కర్ గారు బీసీలకి రిజర్వేషన్ ఇస్తామని మమ్మల్ని ఆహ్వానించినట్లు చూపెట్టండి, అప్పుడు కాంప్రమైజ్ అవుతాను. హిందూ కోడ్ ప్రధానమైనటువంటి ఎజెండా. ఆ రోజులలో 1947లో గాంధీ గారు ఒక పక్క, అంబేద్కర్ గారు ఒక పక్క, అక్కడ కూడా నెహ్రూ గారు ఒక పక్క ఉన్నప్పుడు అంబేద్కర్ని చిన్న చూపు చూసేదండి అప్పుడు ఉన్న క్యాబినెట్ కానీ అప్పుడున్న బ్రాహ్మణ సమాజం మొత్తం కూడా. నాకు తెలుసు చెంచా యుగం అంటే ఏందో తెలుసు. కాన్షీరాముని అధ్యయనం చేశాను నేను, అంబేద్కర్ని అధ్యయనం చేసిన నా లైబ్రరీలో చూద్దురా, నా లైబ్రరీలో వచ్చి చూద్దురా ఒకసారి. ఇక్కడ చెప్పేవాళ్ళు ఈ మిత్రులందరికీ నా మీద నెగిటివ్ లంజ కొడక అన్నా కూడా నాకేం బాధలేదు. అది నీది నోరు, నీకు స్వాతంత్రం ఉన్నది,
మరి నాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ బీసీలకి లేదు. ఇదే అంటున్నారు. ఇతనికి ఎస్సీలు అంటే చిన్న చూపు, ఇతను బీసీలు ఏ పార్టీలో ఉండొచ్చు, వాళ్ళని ఏమి అనకూడదని అంటే ఆయా పార్టీల్లో ఉండి బీసీ ఉద్యమాన్ని నడపడం ఎలా సాధ్యమవుతుంది, రిజర్వేషన్ సాధించడం ఎలా సాధ్యమవుతుంది? అయ్యా మీకు తెలియదు, కానీ మీరు నిజంగా మీ అక్కసు 100% కనిపిస్తుంది. కింది స్థాయి వ్యక్తి మీకు దారి చూపిస్తే మీ జాతి వైరం మా కళ్ళకు బరాబరుగా అనిపిస్తుంది. నువ్వు ఫేక్ అంటే వీళ్ళందరూ ఏమంటున్నారంటే మీకన్నా కింది స్థాయి తోపు విశారదనే తోపు కాదు సార్. వీళ్ళు అంటుంది ఏంటంటే మీకన్నా కింది స్థాయి వ్యక్తి కులంలోనా ఏమో మరి వాళ్ళు చెప్పే ఉద్దేశం, కింది స్థాయి వ్యక్తి వచ్చి మీకు లీడర్ చేస్తాను అంటే మీ ఉద్యమాన్ని నడిపిస్తా అంటే మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. వీళ్ళందరికీ తెలవని ఒక విషయం ఉంది ఇక్కడ. విశారదని నా బ్రదర్ అన్న నేను, ఇందాకని కూడా అన్నా నేను. అందులో ఉన్న విశారదన్కి చాలా దగ్గర ఉన్న వ్యక్తులకు తెలుసు. నేను నా తమ్ముడే అంట నేను విశారదన్. ఎందుకు ఆయన రావాలి మరి సరే నేను బీసీని పద్మశాలినండి, మరి నేను ఆయన్ని చిన్న చూపు చూసేవాడిని అయితే నా ఇంట్లోకి తీసుకొని వచ్చి నా డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టి నేను చూడగలుగుతానా? అరే మినిమం కామన్ సెన్స్ తోటి పెట్టండి రా భయ్. నేను విశారదను మంచిగా అయితే సమాజానికి ఉపయోగపడతారు అనే భావన నాది. ఇప్పటికీ కూడా విశారదన్ గారు ఈ హ్యూమిలేషను వీళ్ళందరి మీద బీసీ నాయకుల మీద చేయకుండా చేయండి, ఎవరొద్దన్నారు. కానీ ఇంకొక సూచన కూడా ఇస్తున్నా, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అని మీరు పెట్టారు కదా, పెట్టినప్పటి నుంచి నేను కూడా ఉన్నా కదా, పరోక్షంగా ఉన్నా కదా. బీసీకి ఒక చైర్మన్ని పెట్టండి, బీసీ వాడిని. ఎస్సీకి ఒక చైర్మన్ని పెట్టండి, ఏది ఎస్సీ వర్గానికి. ఎస్టీకి ఒక చైర్మన్ పెట్టండి. ఎస్టీ వాళ్ళు కూడా ఎందుకు ఒప్పుకుంటారండి ఎస్సీ అని అంటే? బీసీ వాళ్ళది పక్కన పెట్టండి. అక్కడ ఆ లాజిక్ మీరు ఎందుకు మిస్ అయ్యారు? బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అని పెట్టినావు అంటే సావుకి ఒకటే డప్పు, పెళ్ళికి ఒకటే డప్పు, పురుడికి ఒకటే డప్ప. ఇది తెలవదా? తీర్మారు ఇప్పుడు కొట్టాలో తెలవదా మనకి? నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే విశారదన్ గారు బీసీలకు ఒక చైర్మన్ పెట్టండి, ఎస్సీలకు ఒక చైర్మన్ మీరే ఉండండి, ఎస్టీలకు ఒక చైర్మన్ ఉండండి. ఓకే, అది ఉద్యమం నడిపే విధానం. ఇంకో క్వశ్చన్ సార్, ఇందా మనం మాట్లాడుకుంది దీంట్లో వచ్చింది. జస్టిస్ ఈశ్వరయ్య గారు చిరంజీవులు సార్ తెలియదా, వాళ్ళకు వాయిస్ లేకపోతే విశారదన్ గారిని మద్దతు పెట్టుకోవచ్చు, కానీ వారు ఇతర బీసీ నాయకులను దూషించుతుంటే మన పని మనం చేసుకుందామని, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి చెప్పనే స్థితిలో ఉన్నారా, లేకపోతే వాళ్ళ అనుమతి ఉందనుకోవాలా? ఇప్పటికైనా బీసీలు నిందించడం మాని సమాంతరంగా పనిచేయండి, లేకపోతే ఊరుకోండి అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి సమాధానం నా దగ్గర ఉంది దీనికి. ఈశ్వరయ్య గారు మాట్లాడరు, నాకు తెలుసు అది. ఓకే, చిరంజీవి గారు మాట్లాడరు, నాకు తెలుసు. 2 నెలల క్రితమో 3 నెలల క్రితమో నేను వాళ్ళకి పెట్టిన మెసేజ్లో చూసుకోమని చెప్పండి, నేను ఈ వర్గాలది మేలు కోరుతున్నానో కీడు కోరుతున్నానో. బీసీ ఎస్సీ బీసీలందరూ నీ భుజాల మీద కాని పెట్టి, కాని అంటే తెలుసు కదా, కాని అంటే ఏంది, ఎద్దుల్ని కట్టే కాని ఉంటుంది కదా, కాని పెట్టి నిన్ను గుంజమంటారు విశారదన్ అని కూడా చెప్పాను నేను. ఎందుకు? చిరంజీవి గారికి కానీ ఈశ్వరయ్య, నేను ఏఐబీసీఎఫ్ వైస్ ప్రెసిడెంట్నండి. మోరేవారు ఇదే మన కరోనాలో ఒక పెద్ద ఆపద వచ్చింది ఈశ్వరయ్య గారికి. పంజాగుట్టలో నా ఆఫీస్కి తీసుకొని పోయి నా మీడియా సెంటర్ మొత్తం ఉంటే అక్కడ వీరిని నేను ఒక్కడేనండి బయటేసింది, ఈశ్వరయ్య గారిని. ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది. రియల్లీ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద కామెంటర్స్. వై? బికాజ్ నేనేంటో వాళ్ళకు కూడా తెలవాలి. అదే సార్, ఇక్కడ ఒక అతను పెట్టాడు, ఇక్కడ ఒక అతను, ఇతని పేరేంటో మరి రమేష్ అనుకుంటా. ఇంతవరకు ఈ రామకృష్ణ అనే పర్సన్ ఏ ఒక్క ప్రజలకి తెలియదు, మీరు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసి తప్ప రామకృష్ణ అనే సంగతి ఎవరికి తెలియదు. ఒక్క నిమిషం సార్ ఆగండి. ఆ బ్రదర్కి చెప్తున్నా, అందరూ వీళ్ళకి కూడా చెప్తున్నా, మిగతా ప్రపంచానికి అందరికీ చెప్తున్నా, వడ్డేపల్లి రామకృష్ణ అని గూగుల్లో కొట్టండి, రైతు సేవ రామకృష్ణ అని గూగుల్లో కొట్టండి, వడ్డిపల్లి రామకృష్ణ అని గూగుల్లో కొట్టండి, లేదా ఇది గాడ్ ఇన్ యూ అని గూగుల్ ఛానల్ కొట్టండి. నా స్టైల్ ఏందో మీకు తెలుస్తుంది, నేను చేసిన సేవ ఏందో తెలుస్తుంది మీకు. ఎట్లా బ్రదర్ మీరు అట్లా తెలవకుండా మాట్లాడి
మీరు విశారదన్నే నష్టపరుస్తున్నారు దీంతో ఓకే మీరు చేసే కామెంట్స్. ఓకే సో ఇదిగో